హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ బంగాళదుంప వేపుడు. ఈ బంగాళదుంప వేపుడిని చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో తయారు చేస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా నేను సింపుల్గా మరియు క్విక్గా ప్రిపేర్ చేసుకునే బంగాళదుంప ఫ్రైని మీతో షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా ఫ్రైని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏ రకంగానైతే తినడానికి ఇష్టపడతారో ఆ రకంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది ఫ్రైని క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఇష్టపడతారు, మరికొంతమంది సాఫ్ట్గా మెత్తగా ఉంటే ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చూపించే ఫ్రై రెండు రకాల వాళ్ళు ఇష్టపడే విధంగా కాస్త క్రిస్పీగాను కాస్త సాఫ్ట్గాను చాలా చాలా బాగుంటుందండి. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక అర కేజీ బంగాళదుంపలను తీసుకుని వాటిని వాటర్తో నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత బంగాళదుంపలు మునిగే వరకు వాటర్ని వేసి కుక్కర్ మూతని బిగించి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఈ విధంగా బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత వాటిని వాటర్లోంచి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. బంగాళదుంపలు కాస్త చల్లారిన తర్వాత పైనున్న తొక్కని ఈ విధంగా తీసామంటే చక్కగా ఊడొచ్చేస్తాయండి. మొత్తం అన్నింటినీ ఇదే విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. బంగాళదుంప ఫ్రై ఈ విధంగా ఉడికించుకొని చేశారంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మనం నార్మల్గా ఉడికించకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఫ్రై చేసుకుంటాం కదా, అది చేసుకోవడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. ఇది అంత టైం పట్టదండి. బంగాళదుంపల్ని ఉడికించుకున్న తర్వాత ఒక 15 మినిట్స్లోనే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న బంగాళదుంపలన్నింటినీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోనే మనం కట్ చేసుకోవచ్చు. ఈ సైజులో కట్ చేసుకున్నట్టయితే ఫ్రై బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాల్ని వేయండి. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత 1 టీ స్పూన్ చాయ్ మినపప్పును కూడా వేయండి. తర్వాత 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పును కూడా వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేయండి. ఈ విధంగా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకును ఒలుచుకుని యాడ్ చేసుకోండి. ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా చేత్తో చిదుముకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని అందులోనే వేయండి. అన్నింటినీ ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేయండి. అన్నింటినీ కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా దగ్గరే ఉంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో పీసెస్ 15 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయండి. ఎందుకంటే మనం ఉడికించి ఆయిల్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా టైం పట్టదు. చూసారు కదండి, బంగాళదుంప పీసెస్ కూడా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోయినాయి. ఈ విధంగానే కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా క్రిస్పీగాను మరి కొద్దిగా సాఫ్ట్గాను తయారైపోతుంది ఫ్రై. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అంతా వేగిపోయి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇది మసాలా కారం అండి. అంటే మనం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని కారాన్ని మిల్లు పట్టించుకుంటాం కదా, ఆ కారం అండి. దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కారాన్ని వేసిన తర్వాత ఒక 5 సెకండ్ల పాటు కలుపుకుంటూ వేయించుకోండి. కారం అంతా బంగాళదుంప పీసెస్కి పడుతుంది. చూసారు కదా, అక్కడక్కడ సాఫ్ట్గాను మరియు అక్కడక్కడ క్రిస్పీగాను పొటాటో ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోయింది కదా. పప్పుతో కానీ సాంబార్తో కానీ ఈ ఫ్రైని చేసుకుని తిన్నారంటే అసలు ఆ టేస్టే వేరండి. మీరు ఒకసారి ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.